కోనోకార్పస్ చెట్టతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వరంగల్ నగర వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషవాయువు మొక్కల వల్ల స్కిన్ ఎలర్జీ లాంటి వ్యాధులు వస్తున్నాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. హరితహారం పేరుతో మున్సిపల్ అధికారులు హనుమకొండ నగరంలో నాటిన చెట్లను పూర్తిగా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు మొక్కలు పూర్తిగా తొలగించకుండా చెట్టు కొమ్మలను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కోనోకార్పస్ మొక్కలకు సంబంధించి కూడా ఇటు ప్రజలైతే ఇటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఈ విషవాయు మొక్కలను తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు మున్సిపల్ అధికారులకు అయితే ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదంటూ కూడా ఇటు స్థానికులు అయితే వాపుతున్నారు. అయితే హరితహారం పేరుతో ఇటు మున్సిపల్ అధికారులు అయితే ఈ కోనోకార్పస్ మొక్కలను అయితే అన్నారు. అయితే ఈ మొక్కలు కాస్త ఇటు ప్రమాదకరంగా మారినట్టు కూడా ఇటు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా ఈ విషవాయు మొక్కల వల్ల కూడా ఇటు ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా కూడా ఇటు హనుమకొండ జిల్లాలో ఇది మొత్తంగా ఇటు ఏదైతే హనుమకొండ బస్టాండ్ నుండి కూడా ఇటు అదిలాబాద్ కోర్టు వరకు కూడా ఈ యొక్క మొక్కలను అయితే ఇటు మున్సిపల్ అధికారులు అయితే నాటారు. అయితే ఈ ఏదైతే ఈ మొక్కలు ఉన్నాయో ఈ చెట్టు కింద కూడా ఎలాంటి పచ్చి గడ్డి కూడా మొలదంటూ కూడా ఇటు ఒక పక్క ఇటు డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల శ్వాసకోశ వ్యాధులు, స్కిన్ ఎలర్జీ వంటి వ్యాధులు కూడా తలెత్తుతాయంటూ కూడా వైద్యాధికారులు అయితే చెప్తే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా ఇటు స్థానిక ప్రజలు కూడా ఇటు మున్సిపల్ అధికారులకు ఈ యొక్క విషవాయు మొక్కలను తొలగించాలంటూ కూడా ఫిర్యాదులు అందినా కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఇటు స్థానిక ప్రజలు అయితే వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు, విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా కూడా భారీ విషవాయు మొక్కలు అయితే భారీగా పెరిగాయి. రోడ్డుకు సెంటర్ డివైడర్ మధ్యలో కూడా ఈ యొక్క విషవాయు మొక్కలు అయితే మున్సిపల్ అధికారులు అయితే నాటారు. అయితే మొత్తంగా కూడా ఈ యొక్క మొక్కలకు సంబంధించి కూడా ఈ యొక్క విషవాయు మొక్కల వల్ల కూడా ఇటు ప్రజలకైతే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తున్నట్టు కూడా పక్క వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మరి ఎందుకు మున్సిపల్ అధికారులు ఈ మొక్కలు నాటారు, వీటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ విషవాయు మొక్కలను ఇటు ఎవరు నాటారు, అసలు ఈ మొక్కల వల్ల ఏం జరుగుతుంది ప్రజలకు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హరితారం పేరుతోటి ఏదైతే ఈ చెట్లు నాటడం జరిగిందో దాంట్లో ముఖ్యంగా కోనోకార్పస్ అనే ఒక చెట్టు నాటడం జరిగింది. ఈ చెట్టు వల్ల ప్రజలకు అంటే ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద అందరికీ కూడా శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ ఎలర్జీ సమస్యలు ఏర్పడుతున్నది. ఈ జూన్ 15కి ఈ చెట్టును రిమూవ్ చేయాలని చెప్పి జీవో జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఎవరు కూడా చెట్లను తీయడం లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఈ సిబ్బంది ఏదైతే ఉందో చెట్లు మనం రిమూవ్ చేస్తాం అనుకుంటాం, కానీ చెట్లు కాదు, లైట్ పడలేదని చెప్పి ఆ పైన కాలి మొక్కలు తీయడం జరుగుతున్నది. మరి అసలుకే చెట్టు వల్ల మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే ఆ కొమ్మలు తీయడం వల్ల మళ్ళా రెండోలో ఆ చెట్టు పెరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న అధికారులకు ప్రజల యొక్క ఇబ్బందులు కానీ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలను పట్టింపు లేదు. అరే గతంలో అనేక రాష్ట్రంలో కూడా ఈ కోనోకార్పస్ చెట్టును పూర్తిగా నిషేధించిండ్రు ఇక్కడ పెట్టద్దు అని. కానీ మనం చూసుకున్నట్టయితే కనీసము ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ గొప్పగా చెప్పుకున్న ప్రజాప్రతినిధులు కూడా మరి ప్రజల యొక్క ఇబ్బంది దృష్టి పెట్టుకోవడం లేదు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ కోనోకార్పస్ చెట్టును కూడా మీరు వెంటనే తొలగించాలి. ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే అనేక మంది వరంగల్ కావచ్చు, హనుమకొండ సంబంధించిన డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్ కావచ్చు, అనేక మంది డాక్టర్స్ కూడా ఈ చెట్టు వల్ల మనకి ఏం జరుగుతుందో, దీనివల్ల మనకి ఏం లాభం వస్తుందో కూడా తన సొంత వీడియో పెట్టి కూడా చెప్పడం జరిగింది. అంత ఒక డాక్టర్ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదు అంటే మరి ప్రజల యొక్క ప్రాణాలు మరి ఏ విధంగా వీళ్ళు పట్టించుకుంటారు సందర్భంగా అర్థమవుతున్నది. వెంటనే ఏదైతే కోనోకార్పస్ చెట్టు ఉన్నదో వెంటనే దాన్ని రిమూవ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు ఇబ్బందికుండా చూడాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే వరంగల్ నగర ప్రాంతంలో ఏదైతే ఇటు విషవాయు మొక్కలు ఉన్నాయో విషవాయు మొక్కల ద్వారా కూడా ఇటు ప్రజలకు శ్వాసకోశ బాధలు కావచ్చు, స్కిన్ ఎలర్జీతో పాటు ఇటు దద్దు లాంటివి కూడా వస్తాయంటూ కూడా ఇప్పటికే ఇటు వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ పెద్ద ఎత్తున ఇటు స్థానికులు ఉండాలి, ఇటు విషవాయు మొక్కలు తొలగించాలని ఫిర్యాదులు అందినా కూడా మున్సిపల్ అధికారులు అయితే ఈ యొక్క చెట్లను మాత్రం తొలగించడం లేదు. అయితే కేవలం నామమాత్రంగానే ఇటు చెట్లకు సంబంధించిన ఒక కొమ్మలను మాత్రమే అధికారులు అయితే నరికేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు మొత్తానికే ఈ విషవాయు మొక్కల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఒక పక్క మాట్లాడుతుంటే మాత్రం మున్సిపల్ అధికారులు అయితే చెట్లను మాత్రం తొలగించకుండా కేవలం కొమ్మలను మాత్రం తొలగిస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బయట రాష్ట్రాలలో కూడా ఏదైతే కోనోకార్పస్ మొక్కలకు సంబంధించి కూడా సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఇటు హరితారం పేరు మీద మున్సిపల్ అధికారులు అయితే ఇటు విషవాయువులకు సంబంధించిన మొక్కలను అయితే నాటడం పట్ల మాత్రం ఇటు స్థానికులు అయితే తీవ్ర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, వీటిని తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్టు భాస్కర్తో హరికృష్ణ, అంబానీ, వరంగల్.